రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ మరో 3 వారాల్లో షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతాడు. సుక్కుతో సినిమా ఉంటుందని గతంలోనే చరణ్ చెప్పేశాడు. అయితే ఈ సినిమా స్టోరీపై చాలా రకాల ప్రచారాలు జరిగాయండి. ఇప్పటికే సైంటిఫిక్ మూవీ అని, లవ్ స్టోరీ అని, పల్లెటూరు ప్రేమ అని ఇలా రకరకాల టాక్ వచ్చింది. కానీ అసలు కథ ఏంటో తెలియదు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సుకుమార్ చరణ్ కోసం అలాంటివన్నీ మానేసి ప్లెయిన్ లవ్ స్టోరీ తీస్తాడని అన్నారు. కానీ అలాంటివేమీ సుక్కు పట్టించుకోలేదని, సుక్కు చర్యల కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ పల్లెటూరు ప్రేమ కథే అయినా ఇదో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తారంటండోయ్. 25 ఏళ్ల క్రితం సెల్ ఫోన్లు లేని కాలం నాటి ఓ అందమైన ప్రేమ కథను ఆవిష్కరిస్తున్నాడంట సుక్కు. అందుకే ఈ ప్రాజెక్ట్ చెర్రీకి నచ్చేసిందని అంటున్నారు. మరి 400 ఏళ్ల క్రితం ప్రేమ కథ అంటూ పీరియాడిక్ మూవీలో రామ్ చరణ్ నటించినప్పుడు బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పుడు మరోసారి పీరియాడిక్ మూవీ అనగానే మెగా ఫ్యాన్స్ మరో మగధీరా అనుకుంటూ సంబరాలు కూడా స్టార్ట్ చేశారులేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.